హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ వచ్చేసి మనం మంచిగా చేసుకునే వంకాయ ఫ్రై అండి. అది కూడా 10 నిమిషాల్లో ఈ వంకాయ ఫ్రై అనేది సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వంకాయతో చాలా డిఫరెంట్ కర్రీస్ అయితే చేసుకోవచ్చు, కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చండి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో వంకాయలు ఇలా పొడుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. సో ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రైకి. సో దీనికి కావాల్సిన వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం ఒక వెల్లుల్లి అండి, అలాగే కొంచెం కరివేపాకు. ఇక్కడ అలాగే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి పోపులు అనేవి యాడ్ చేసుకున్నానండి. సో ఆవాలు, మనకి జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి అనేవి దంచి వేసుకోవాలండి. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రై ఫ్లేవర్ అనేది. అలాగే ఈ కొంచెం వేగాక ఇందులోకి ఉల్లిపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసి మనం ఫ్రై లాగా చేసుకోవాలి. సో అది మనకు కొంచెం ఫ్రై అయినప్పుడు ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయ ముక్కలను కూడా వేసి రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం ఒకసారి కలిపెట్టుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఈ కర్రీ అనేది. సో హోల్ ప్రాసెస్ కూడా సిమ్లో చేసుకోండి, చాలా బాగుంటుందండి కర్రీ. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వంకాయ ముక్కలు అనేవి మనకి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఒక 2 to 3 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకొని మరి కొంచెం ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల మీకు ముక్కలు అనేవి పొడిగా అంటుకోకుండా వస్తాయండి, మంచిగా ఫ్రై లాగా. సో చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఒక 6 to 10 మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు రైస్లో అయినా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో మరి మన ఎన్నో కొత్త వీడియోస్ మనం చూడాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈజీ కుకింగ్ రెసిపీస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కదా. సో అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీకైనా. సో వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.